వీడియోలో వక్రగ్రహ స్థితి గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నం ధనుర్లగ్నం అయింది. సో లగ్నాధిపతి అయిన గురుడు ఇక్కడ పంచమ స్థానంలో వక్రి అయ్యాడు. అలాగే అష్టమ స్థానాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ 18 డిగ్రీలతోని భరణి నక్షత్రంలో స్థితి పొందాడనమాట. సో ఇక్కడ గురుడు వక్రించాడు. సో ఈ విధంగా పంచమ స్థానంలో గురుడు వక్రించి అలాగే అష్టమాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ స్థితి పొందాడు. సో ఇక్కడ వచ్చేసి అబార్షన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. అలాగే గురుడిది దృష్టి ఉండటం వల్ల సంతానం బాగుంటుంది. కాకపోతే అష్టమాధిపతి చంద్రుడు వచ్చి తన మిత్ర క్షేత్రంలోనే ఉన్నాడు. సో ఇక్కడ పాజిటివ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళకి సంతానం అనేది బాగుంటుంది గురు దృష్టి ఉండడం వల్ల. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. లగ్నాధిపతి అయిన గురుడు ఇక్కడ పంచమ స్థానంలో స్థితి పొందాడు. సో ఈ విధంగా గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ సంతానం అనేది యోగ్యం బాగుంటుంది. పుత్ర సంతానం అనేది మనం గమనించవచ్చు. అలాగే అష్టమాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ పంచమ స్థానంలో స్థితి పొందడం వల్ల అబార్షన్స్ అనేవి జరుగుతాయి ఇష్టపూర్వకంగానే. సో ఈ విధంగా మనం గమనించుకోవాలి. అదే ఎందుకనగా ఇక్కడ మిత్రగ్రహాలు మిత్ర క్షేత్రంలో ఉన్నాయి, ఇది మనం గమనించుకోవాలి. అలాగే ఇక్కడ గురుడి యొక్క దృష్టి ఉంది, ఇది కూడా మనం గమనించుకోవాలన్నమాట. సో ఇదండి వక్రస్థితి. ఒకవేళ గురుడు వక్రం చెందకపోతే ఇక్కడ బాగుండేదన్నమాట. అనగా అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుండేది. ఇక్కడ గురుడు వక్రస్థితి పొందడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా కూడా కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉంది, లేదా ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా. ఈ విధంగా కూడా మనం గమనించుకోవచ్చు అన్నమాట. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మనం గమనించుకోవచ్చు. ఇదండి వక్ర గ్రహం యొక్క స్థితి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.